రైట్. గుంటూరులో అంబటి రాంబాబు కూతురు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను, మీ అక్రమానికి మీ దౌర్జన్యానికి తగ్గేదే లేదు. అలాగే నాకు ఒక అనుమానం ఉందండి అనిత గారు, మీరు అసలు అన్నది అంబటి రాంబాబు గారినా లేకపోతే పరోక్షంగా లోకేష్ గారిని ఏమన్నా అన్నారా? ఎందుకంటే గతంలో ఆయన కూడా అలాంటి సైకిల్ చేయడం జరిగింది. మిమ్మల్ని తిరుపతి లడ్డూ విషయంలో అబద్ధాలు చెప్పమని ఏమన్నా ప్రెషర్ చేస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ని పరోక్షంగా మీరు ఆయన మీద చూపించినట్టు కూడా నాకు అనుమానం కలుగుతుంది. అలాగే ఈ సందర్భంలో మీరు అమ్మ, గతంలో అమ్మ అనేటువంటి పదంలో కూడా ఎంత భూతర్థం తీసి మాట్లాడొచ్చు, ఎంత అశ్లీలంగా మాట్లాడొచ్చు అని చెప్పి మీరు ప్రపంచానికి తెలియజేశారు. చూసారా? ఆ ఘనత మీకు మాత్రమే చెందుతుందని కూడా నేను చెప్తున్నాను. అట్లాగే ఇవాళ మీరు తలదించుకునేటువంటి విషయం నేను ఒకటి చెప్తానండి. హోంమంత్రిగా మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో మా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేయకపోగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఆర్డర్స్ లేవు అని చెబుతూ దొడ్డిదారి నుంచి పారిపోండని అంబటి రాంబాబు గారికి వాళ్ళు సలహా ఇచ్చారండి. దీనికి అంబటి రాంబాబు గారు ఏమన్నారో తెలుసా? నా ప్రాణాలు ఇక్కడైనా వదులుతాను, చావనైనా చస్తాను, కానీ దొడ్డిదారి నుంచి పారిపోయే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం జరిగింది. మరి మీ పోలీసుల పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అలాగే ఇదే సందర్భంలో మంత్రివర్యులు లోకేష్ గారు మాట్లాడుతూ సీఎం గారి తల్లిని అన్నారు అని చెప్పి ఆయన అనడం జరిగింది. సీఎం గారి తల్లి అయితే ఒకటి, ఇంకొకరి తల్లి అయితే ఒకటా అండి? తల్లులందరూ ఒకటే కదా. మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టచ్చు, ముద్రగడ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద దాడి చేసి వాళ్ళని లకారాలతో మీరు తిట్టచ్చు. ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలమైన మా మీద దాడి చేసి మమ్మల్ని తిట్టచ్చు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో 90 ఏళ్ల వయసు ఉన్నటువంటి తల్లి గారి మీద దాడి చేసే ప్రయత్నం మీరు చేయొచ్చు. జోగి రమేష్ గారి ఇంట్లో మహిళలు లేరా అండి? ఆ ఇంటి మీద కూడా మీరు దాడి చేయొచ్చు. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? అలాగే ఇదే సందర్భంలో అంటే ఎంత దురదృష్టం అంటే అండి, ఇవాళ ఆవిడ మహిళ, ఒక హోమ్ మినిస్టర్, ఒక రాష్ట్రానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ అనేది ఆవిడ మర్చిపోయారు. కేవలం ఒక టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తగానే ఆవిడ స్పందిస్తున్నారు. ఇరుపక్షాల ఉన్నటువంటి తప్పుల్ని ఖండించాలి వివక్ష లేకుండా అనేది ఆవిడ బాధ్యత కాదా? ఇటు పక్కన వాళ్ళ గ్రంథాలయం చైర్మన్ వందన గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆవిడకి చేరలేదా? అవి రెచ్చగొట్టేటివి కాదా? గల్లా మాధవి గారు తరువాత రోజు దాడి జరిగి అరెస్టు జరిగిన తరువాత రోజు కూడా ప్రత్యక్ష ప్రసారంలో కూర్చుని ఆవిడ మమ్మల్ని బెదిరిస్తూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఖండించాల్సినటువంటి బాధ్యత హోమ్ మినిస్టర్ గా ఆవిడకి లేదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఫిర్యాదు ఇచ్చారు దాదాపు 25 మంది మీద. ఎంతమంది మీద అరెస్ట్ చేసి ఉంటారు, ఎంతమంది మీద కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉంటారు? హోంమంత్రి మీద ఏమండి, దాడి చేసినటువంటి వాళ్ళని అదే మాటలు మాట్లాడి రెచ్చగొట్టినటువంటి వాళ్ళ మీదేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఈయనేమో దాడి విక్టిమ్ నేమో తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మీరు చూడొచ్చు కదా, అక్కడ తెలుస్తుంది కదా.